ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు బుధవారం నాడు విష్ణువుని, విష్ణు సంబంధిత స్వరూపాలని పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ తదియ మంచి కార్యక్రమాలకి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా విద్యా సంబంధిత వ్యవహారాల్లో చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు సోమవారం లేదా బుధవారం, ఈ కార్తీక మాసంలో తదియ తిథితోటి కూడినటువంటి బుధవారం నాడు చేసేటువంటి విష్ణువు యొక్క ఆరాధన శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది, ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే తర్వాత వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఈ మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, మిత్రక్షేత్ర స్థితి. ఇది కొంతవరకు యోగాన్ని కలిగిస్తుంది. అలాగే రవి యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి కాబట్టి ఇద్దరికి పరివర్తన ఉంది. కుజ రవులకి ఈ పరివర్తన దశలు బాగా యోగిస్తాయి, ఆధిపత్యత శుభులైనప్పుడు. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ, ఏకాగ్రత వంటివి ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్యంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ మామూలు పరిస్థితులు నెలకొంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామిని భక్తితో శ్రద్ధతో పూజించడం వంటి చర్యల ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగుతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు విఘ్నాల్ని దూరం చేస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి దోహదపడుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రు భీతి నుంచి బయటికి రాగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత, చిరాకులు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విభేదాలు మిత్రులతో ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ప్రారంభమైనప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి శుభ చర్యలు కుజుడు ద్వారా, శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఆశలు చిగురింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అడ్డంకుల్ని తొలగించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నూతన ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మిక అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించటం, నమస్కరించటం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఆకస్మిక అభివృద్ధికి దోహదపడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు, నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. అధిక ఖర్చులు ఏర్పడతాయి. ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ అసంతృప్తి వెన్నంటి ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో దూకుడుతో కూడినటువంటి నిర్ణయాలు పనికిరావు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ అధిక ఖర్చులు అసంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వెంటనే పాల్గొనలేనటువంటి పరిస్థితులు కూడా నిరాశని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా అష్టమ కేతు ద్వారా, ఏలినాటి శని ద్వారా, వ్యయ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రశాంత పరిస్థితులు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సంఘటనలు అసంతృప్తిని కలిగించినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ విషయాల్లో అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటే ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణువుకి అభిషేకాదులు నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు, పురుష సూక్తం ఇవన్నీ కూడా చక్కటి ఫలితాల్ని కలిగిస్తుంది. మానసిక ఆనందానికి దోహదపడుతుంది. విజయాన్ని దగ్గర చేస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గర్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో ప్రాధాన్యత పెరుగుతుంది. సంకుచిత స్వభావాలని పక్కన పెట్టి ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి చిక్కుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. విదేశీ సంబంధిత సంభాషణలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు చక్కటి అవకాశాలని దగ్గర చేస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరం అవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తుంది. ఆర్థిక అభివృద్ధిని ఆకస్మికంగా కలిగిస్తుంది. పెట్టుబడులు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రతని తిరిగి సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక స్థైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు కలిసి వస్తాయి. చిరు సమస్యలు గృహరీత్యా ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. శుభ వార్తల్ని ఆహ్వానిస్తుంది. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలతలో కొంత ఉపశమనం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు వ్యాపారీత్యా కూడా ఆసక్తిని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కృషితో కూడినటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. కార్తీక మాసం శివకేశవుల యొక్క ఆరాధనకి చాలా మంచిది. విష్ణువు అంటే అణువు. బుధవారం చేసేటువంటి విష్ణువు యొక్క ఆరాధన ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది. బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది. ఈ బుధవారం నాడు చేసేటువంటి విష్ణువు యొక్క ఆరాధన, విష్ణు స్వరూపాల యొక్క ఆరాధన ఇంకా ఎటువంటి ఫలితాలని కలిగిస్తుందో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో బుధవారం విష్ణువు ఆరాధనకి సర్వోత్తమమైనది. బుధుడు విష్ణు ప్రియుడు. బుధవారం నాడు విష్ణువు అవతారమూర్తుల్ని ఆరాధించడం వల్ల కార్యసిద్ధి చేకూరుతుంది. కార్యానుకూలత ఏర్పడుతుంది. విష్ణువు అవతార స్వరూపాలైన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, నరసింహస్వామి, శ్రీకృష్ణుడు వంటి దేవతా స్వరూపాలని నేడు ఆరాధించడం వల్ల జీవితంలో మంచి అవకాశాలు దగ్గరవుతాయి. సాధ్యాసాధ్యాలు సులభతరమవుతాయి. మనోవికాసం ఏర్పడుతుంది. సుగంధ భరితమైనటువంటి పుష్పాలతో, కర్పూర చందనాలతో స్వామిని ఈ రోజు పూజించినట్టయితే ప్రశాంతత పెరుగుతుంది. బుధవారం నాడు విష్ణు సహస్రనామ పఠనం లేదా వినటం చాలా శ్రేయస్కరం. శ్రీరామ రక్షాస్తోత్రాన్ని చదవటం కూడా మంచి ఫలితాలని అందిస్తుంది. మల్లెలు, గులాబీలు, సన్నజాజులతో, తులసి దళాలతో విష్ణు అవతార మూర్తుల్ని ఆరాధించినట్టయితే ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. పానకం, వడపప్పు లేదా క్షీరాన్నాన్ని స్వామికి నివేదన చేయాలి. బుధుడు లోహ సంబంధిత గ్రహం కాబట్టి లోహ పాత్రలు, నూతన వాహన కొనుగోలుకి బుధవారం చాలా మంచిది. బుధవారం విద్య, వ్యాపార, ఆర్థిక లావాదేవీలకు కూడా చాలా మంచిది. వృత్తి, ఉద్యోగ మార్పుకి శుభకరమైనది. బుధవారం నాడు విష్ణు స్మరణ సంపూర్ణ శుభ ఫలితాల్ని అందిస్తుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే బుధుడు మిత్రక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచరిస్తున్నాడు. బుధుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు ఆకుపచ్చని వస్త్రాలను ధరించి పెసర హల్వాను కానీ, గుమ్మడికాయను కానీ ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే ఉద్యోగ వ్యవహారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు భద్రావ్రతం సందర్భంగా గౌరీదేవికి తీపి పదార్థాలను నివేదన చేసి, ఆ నివేదన చేసినటువంటి పదార్థాలను ఎవరైనా ముత్తైదువులకు వాయనంగా ఇవ్వటం ద్వారా స్త్రీలు దీర్ఘ సుమంగళీ తత్వాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా
కార్తీక బుధవారం సందర్భంగా ఈరోజు విష్ణుమూర్తికి పెరుగన్నాన్ని నివేదన చేసి ఆ నివేదించినటువంటి పెరుగన్నాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే మంచి సంతానం కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మీరు జీవితంలో రుణ బాధల నుండి బయటపడటానికి, వ్యాపారంలో సంభవించేటటువంటి నష్టాలను తొలగింపజేసుకోవటానికి దైవ బలం రీత్యా కార్తీక మాసంలో ఏం చేయాలి? షిరిడీ సాయిబాబా మందిరంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడి విగ్రహానికి నవధాన్యాలతో పూజ చేస్తూ దత్తాత్రేయ అష్టోత్తరం పఠించడం ద్వారా రుణబాధల నుండి బయటపడటానికి, వ్యాపారంలో సంభవించేటటువంటి నష్టాలను తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫలం అంశంలోని విశేషాలు. గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. రాశిరీత్యా ఎవరు ఏ తీరున శివ పూజ చేసినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి సత్ఫలితాన్ని పొందవచ్చో, గృహానికి కూడాను ఎటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని సంతరింపచేయవచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. రాశి ఫలితాలలో గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ధనుస్సు రాశి వారు శివార్చన గనక చేసినట్లయితే ఆకస్మిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. గొప్ప గొప్ప వారితో స్నేహం తప్పనిసరిగా ఏర్పడుతుంది. ఉత్తమ ఆయుర్దాయం, అరిష్టాల నుండి రక్షణ కూడాను లభిస్తుంది. ఆ పరమేశ్వరుడు ఈ రాశి వారికి అనుగ్రహిస్తాడు సుమ. వీరు తప్పనిసరిగా బిల్వ పత్రాలు, గన్నేరు ఇటువంటి పూలతో ఆ శివుని చక్కగా పూజించాలి. నిజంగా ఆయన మహాదేవుడే. దేవదేవ మహాదేవ శంభో శంకర అంటే చాలు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని తప్పక ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. మకర రాశి వారు, ఈ రాశి జాతకులు శివ పూజతోటి వివిధ రకములైనటువంటి అరిష్టముల నుంచి బయటపడతారు. శివార్చన చేయటం వల్ల మకర రాశి వారికి కలిగేటువంటి గొప్ప లాభం ఇదే. అంతేకాకుండా కోరిన జీవిత భాగస్వామి లభ్యపడటమే కాకుండా ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. వీళ్ళు మాత్రం తప్పనిసరిగా ఆసుతోషుణ్ణి జిల్లేడు పూలతోనూ, నల్ల కలువలతోనూ, ఉమ్మెత్త పూలతోనూ చక్కగా పూజ చేయాలి. అంతేకాకుండా శివ పంచాక్షరి మహామంత్రాన్ని ధ్యానం చేయాలి. ఓం నమ శివాయ అనుకుంటేనే చాలు వీరికి సర్వే సర్వత్రా ఆ ఆసుతోషుడు, అభయంకరుడు దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేసి తీరతాడు సుమ. కుంభరాశి వారు, వీరు శివ పూజ చేసినట్లయితే శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది. రోగాల నుండి విముక్తి కలిగిస్తాడు. దుఃఖరహిత జీవితం లభ్యపడి తీరుతుంది. అసలు దుఃఖం అనేదే ఉండదు ఈ రాశి వారికి. ఎప్పుడూ నిత్య సంతోషమే. ఆ కుంభరాశి వారు శివ పరమాత్మను ధ్యానం చేస్తే నిత్య సంతోషాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఈ రాశి వారు జిల్లేడు, ఉమ్మెత్త పూలతో శివ పూజ చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. వీరు తప్పనిసరిగా ఓం నమ శివాయ అని చెప్పేసి ధ్యానం చెయ్యాలి. ఇక మీనరాశి వారు, శివారాధన చేయటం వల్ల శ్రేష్టవంతమైనటువంటి బుద్ధి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాడు. అనుకూల సంతానాన్ని ప్రసాదిస్తాడు. ఉన్నత విద్యకు ఆస్కారాన్ని కల్పిస్తాడు. పరమేశ్వరుడికి ప్రీతివంతమైనటువంటి బిల్వ పత్రాలను, గన్నేరు పూలను ఆ స్వామికి పూజలో ఉపయోగించాలి. ఇలా గనక ఉపయోగిస్తూ ఆ యొక్క తత్పురుష మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని చెప్పేసి ధ్యానం చేయవచ్చు. అలా ధ్యానం గనక చేసినట్లయితే ఈ మీనరాశి వారికి సర్వే సర్వత్రా కూడా అభయంకరుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు. హరిహరులకు ప్రీతివంతమైనటువంటి మాసం కార్తీకం. ఈ కార్తీక మాసంలో శివారాధన ఏ రాశి వారు ఏ రీతిన ఏ పుష్పాలతో కనుక
అర్చన చేసినట్లయితే దివ్యవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో తమ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలో మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ఈ యొక్క ఉత్తమోత్తమైనటువంటి తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా పాటించినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహ తత్వంలో చక్కటి యోగవంతమైన జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఏ ఇంట ఈ విధంగా ఈ తీరున గనక ఆ పూలను ఉపయోగించి అభిషేకార్చనలు నిర్వహించబడతాయో ఆ గృహంలో సమస్త వాస్తు దోష పరిహారం, నరఘోష పరిహారం తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఏ ఇంట ఎవరైనా సరే శివారాధన చేసేటప్పుడు స్ఫటికలింగం కానీ, పాదరసలింగం కానీ, మృత్తికాలింగం కానీ ఉపయోగించవచ్చు. ఆ లింగాల్ని ఉపయోగించి చేసేటువంటి విధి విధానంలో తప్పనిసరిగా అభిషేక ప్రియ శివ అన్నారు. అంటే అభిషేకం చేస్తా మనకు సర్వ ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. ఈ అభిషేకంలో ముఖ్యంగా ఉపయోగించవలసింది గోమాత తత్వం నుంచి వచ్చేటువంటి ఆవు పాలు, ఆవు నెయ్యి, అలాగే ఆవు పెరుగు, ఈ మూడు తప్పనిసరిగా సేకరించాలి. తరువాత తేనె, పంచదార, కొబ్బరి బోండం నీరు, వివిధ రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో పాటుగా వివిధ రకములైనటువంటి పండ్లు, అలాగే ఖర్జూరం, అలాగే బాదం పప్పు, ఇవన్నీ కూడాను పరమేశ్వరునికి అభిషేకార్చనలో నిత్యం కనుక ఎవరైతే ఉపయోగిస్తారో సర్వత్రా కూడాను అభయంకరుడు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపచేస్తాడు. మృత్యుంజయ జపం చదివేటప్పుడు మంత్రరీత్యా ఆ యొక్క విభూదిని శ్రీఫలంలో ఉంచినది గనక స్వామివారి మీద గనక చల్లినట్లయితే తప్పనిసరిగా మృత్యుంజయుడు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని రెండింటినీ కూడా మనకు ప్రసాదిస్తాడు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాం, ఇచ్చిన డబ్బులు రాక ఇబ్బందికి గురవుతున్నాం. దీని నివారణ కోసం ఏదైనా సాధించేటువంటి ఉపాయం ఉన్నదా అన్నది ప్రశ్న. ఇచ్చిన డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నా, ఆర్థిక ఇబ్బందులకు గురై జీవితంలో నిరాశ పొడసూపుతున్నప్పుడు 2 మినుమ గింజలు తీసుకొని దానిపైన కొద్దిగా పెరుగు, సింధూరం కలిపి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ యొక్క రావి చెట్టు ముందు భాగాన గనక మట్టిలో గనక పాతి నమస్కృతాంజలు ఘటించి తిరిగి వచ్చినట్లయితే మీ కోరిక సిద్ధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.